మర్గేసాలా తోడు లేకుండా రాచబిడ్డ శవం వెళ్ళకూడదు. అందుకే నా కొడుకు చితి ఆరక ముందే నిన్ను బలిచ్చాడ్రా కుత్తే. ఇంకే పోలీస్ ఆఫీసర్ వచ్చినా వీడి సమాధి చూపించి తర్వాత డ్యూటీలో చేరమని చెప్పండి. అయ్యా సార్ బతికే ఉన్నాడయ్యా. ఇదిగో అందరు కామ్గా ఉండండి. దయచేసి ఈ విషయం బయట ఎవరికి ఆయన మీకే కాదయ్యా, మాకు కూడా దేవుడు. మా బిడ్డల మీద ఒట్టు, మేమెక్కడా నోరిప్పం. సార్ బతికే ఉన్నాడని తెలిసాక బావుజీని నమ్మించడానికి ఖాళీ సేవ పెట్టుకుని పూడ్చాం. మాకు తెలిసిన వైద్యంతో సార్ని తాత్కాలికంగా బ్రతికించుకోగలిగాం. అక్కడుంటే ప్రమాదమని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చి డాక్టర్లకు చూపిస్తే ఆయన బతకడం కష్టం, ఏ క్షణంలోనే ఆయన చనిపోవచ్చని చెప్పారు. ఆ బాధ కంటే పాప పరిస్థితి పెద్ద సమస్య అయింది. ఆయన పెడితే గాని తినదు, ఆయన ఉంటే గాని పడుకోదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు కనిపించావు. నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాం. నీకు పిల్లలంటే పడదని తెలుసు. ఎలాగోలా డ్రామా ఆడైనా సరే పాప నీ దగ్గర చేర్చాలనుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. నీకేమాత్రం సంబంధం లేని విషయానికి నిన్ను ఇబ్బంది పెట్టడం మా తప్పే. పాపకి నాన్నలేని లోటు తీర్చడానికి వేరే దారి లేకపోయింది. నీకెలా సారీ చెప్పాలో. పర్వాలేదు, దేవుడు చల్లగా చూసి ఆయన్ని బతికిస్తే బాగుండయ్యా. డాక్టర్, ఐఎమ్ సారీ. మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. సార్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. డాక్టర్, సార్ పాప గురించి మీరు కంగారు పడకండి సార్. పాప నా కూతురు. ఏమైంది నాన్న? ఏం లేదు నాన్న, అంకుల్ నిద్ర పట్టట్లేదు, అందుకే మేమంతా ఇక్కడ. ఈ పాటంటే నిద్ర వచ్చేస్తుంది నాన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. పోలీసుడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. గురు భక్తి అంత బలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా, ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాఠీ పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దొరదెందుకంట బావా? బద్మాష్. అంటే బావా, ఆడు మంటైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపైన వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే.
నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనక బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు. తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఆ. ఓయ్ ఏంటి మంచి హుషారుగా ఉన్నావేంటి? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదేంటి? ఈ జోకులేసేస్తున్నాడు రా. కుమ్మండ్రి కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాతాడు, ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఆ, ఓసారి అటు చూడు. అన్నా ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ చచ్చిపోతాను సార్. కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. చచ్చాడు చచ్చాడు, ఎన్నిసార్లు చస్తాడ్రా వాడు? ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దెబ్బకా. ఏంట్రా వీడు? తథాస్తు దేవతలు. అయ్ బాబాయ్. ఎరా బాబుజీ, నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాడ్లా పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్ హే, నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాని రే? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్నలు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్ గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ. ఇక నీ బతుకంతా क्या बोल रहा है ये? जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావా. అమ్మా నీరజా, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా. ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి. లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది. సత్యబాబు, నువ్వు సత్తిబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్. ఫాలో మీ. మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? ఎవరో? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్వి రాథోడ్.
ఏఎస్పియా? సత్యబాబు అచ్చం నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. గోస్వామి. యా షేమ్ యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడు చూపించి షో వేస్తావు, లోకప్లో వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుడ్డు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికెడు బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, ఆ? లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ?